స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 435 కోట్లు డబ్బు 3 లక్షల మందికి వేయడం జరిగింది. ఇంత ముందు ప్రభుత్వంలో ఈ కార్యక్రమానికి 260 కోట్లు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోరుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 435 కోట్లు. ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎంత ఇబ్బందుల్లో ఉందో, అయినా కానీ ఖచ్చితంగా మనము ఇది చెయ్యాలా అనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడైనా ఇదైతే ఈ కార్యక్రమాన్ని జరిపాడు. ఎవరికైనా అర్హులు ఏదన్నా కారణం వల్ల రాలేదంటే ఖచ్చితంగా అది కూడా మీ అకౌంట్లకి త్వరలోనే మీ అకౌంట్లో ఖచ్చితంగా అకౌంట్లో పడుతుంది. మన నెల్లూరు జిల్లాలో దాదాపు 17,000 మందికి అర్హులు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లకి ఖచ్చితంగా పడతాయి. కోవూరు నియోజకవర్గంలో దాదాపు 2,795 మందికి వాళ్ళ అకౌంట్లో కూడా చెల్లిస్తారు. ఎవరికైనా రాకపోతే కూడా ఖచ్చితంగా మీరు అర్హులైతే మీరు ఖచ్చితంగా అడగండి, అది కూడా మీ అకౌంట్కి ఇది అవుతుంది. ఆర్టీసీ బస్సులు తర్వాత రవాణాకి మనకి ఆటోలే ముఖ్యం. అందుకనే ఆటో వాళ్ళు ఎవరు కూడా ఈ స్త్రీ శక్తితో ఇబ్బంది పడకూడదు అనేది ఇటువంటి మంచి కార్యక్రమం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆటో ఓనర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఆటో డ్రైవర్ల సేవల్లో కార్యక్రమంలో నేను భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం జరుగుంది. ఈ కార్యక్రమం దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్ల నుండి ఆటో ఓనర్లు అనాలా, వీళ్ళ అకౌంట్లకి దాదాపు 15,000 చొప్పున అకౌంట్లో వేసింది గవర్నమెంట్. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అనే ఉచిత బస్సు సేవలు, లేడీస్కి ఉచిత సేవ అందించడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు, ఆటో ఓనర్లు ఇబ్బంది పడకూడదు అనే దృష్టిలో ఈరోజు ఈ 15,000 అనేది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా 4,000 పెన్షన్ చేసి అవ్వాతాతలకి ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ఏదైతే దివ్యాంగులకి 6,000, డిజేబుల్ పీపుల్కి 15,000 1వ తేదీ కల్లా ఇస్తామని చెప్పాం. మీ దగ్గరకు వచ్చి ప్రతి నాయకుడు మీ బాగోగులు తెలుసుకొని మీ ఇంటి వద్దకే ఎమ్మెల్యేలు వచ్చి పెన్షన్ ఇస్తాము అని చెప్పాము. అది అక్షరాలా చేశాం. అలాగే వెంటనే దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. తల్లికి వందనం చెప్పాం, తల్లికి వందనం ఇచ్చాం. తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీ శక్తి మనం మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ఇస్తాము అని చెప్పాం. అది అక్షరాలా చేసి చూపించాం. ఏదైతే మనం మహిళలకి స్త్రీశక్తి వల్ల ఫ్రీగా బస్సులు ఇచ్చిన దానివల్ల ఆటో సోదరులు ఇబ్బందులు పడతారు అని చెప్పి వాళ్ళకి 15,000 వాళ్ళ అకౌంట్లో వేస్తాము, ఆర్థిక భరోసా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అదే ఈరోజు మనం చేసుకున్నాం. అదేవిధంగా అన్నిటికన్నా ముందు
తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పాం. ఈరోజు 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనే 67 మంది ఉద్యోగాల్లోకి రావడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా. ఈరోజు 2,795 మందికి ఆటో సోదరులకి అకౌంట్లో 15,000 లెక్కన వేయడం జరిగింది మన కొవ్వూరు నియోజకవర్గంలో 4 కోట్ల చిల్లర లెక్కన. ఇందులో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మీరు ఎక్కడైతే సచివాలయాల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మీరు ఎక్కడ దీని గురించి ఎంక్వైరీ చేసుకొని ఎందుకు రాలేదో కూడా తెలుసుకొని మళ్ళీ గవర్నమెంట్కి ఇస్తే తప్పకుండా మీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. అదేవిధంగా ఇవన్నీ మనం కొన్ని చెప్పాం, అవన్నీ చేసాం. చెప్పనాటివి కూడా ఎన్నో చేసాం. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసమే 75 సంవత్సరాల మన ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి మీకు మీ పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థని మన యువ నాయకుడు లోకేష్ బాబు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.